చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. యూట్యూబర్ వైష్ణవి హత్య నిజంగా మాదాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వైష్ణవి ఇంటి దగ్గర ప్రస్తుతం ఉన్నాం. ఆ రోజు చాలా బాగా కనిపించారు ఇద్దరు. కానీ ఆ దుర్మార్గుడు ఇంత దారుణంగా ఒక రాక్షసులాగా బిహేవ్ చేసి మా అమ్మాయిని చంపేశాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, అన్నలు, బంధువులు అందరూ కూడా చెప్తున్నారు. ఒకసారి ఇంటి లోపలికి వెళదాం. అక్కడ ఒక్కసారి క్లియర్గా మీకు ఒక్కసారి మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇది వైష్ణవి, అలాగే వైష్ణవి భర్త హరిబాబు ఈ ఇంట్లోనే ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ రూమ్ లో ఉన్నారు. ఆ వైష్ణవిని హత్య చేసే సమయంలో వాళ్ళు ఇక్కడే పడుకుని ఉన్నారు. అయితే ఇటు పక్కన ఇక్కడ రైట్ సైడ్ లో ఇటువైపు ఈ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు. వైష్ణవి అమ్మా నాన్న ఇందులో పడుకొని ఉన్నారు. ఆ రోజు రాత్రి వైష్ణవి భర్త హరిబాబు ఇక్కడ ఈ రూమ్లో ఉన్నాడు. ఆ రూమ్లోకే నేను వస్తున్నాను. ఆ రోజు ఉదయం సరిగ్గా 4 గంటలు అవుతుందండి. 4 గంటల సమయంలో ఒక అలికిడి జరిగినట్టుగా వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. అలికిడి జరిగింది. ఆ సమయంలో వచ్చి డోర్ బదులు కొట్టి చూస్తే వాస్తవం మాకు తెలుసుండేది. కానీ మమ్మల్ని మైమరిపించే విధంగా ఏం జరగట్లేదు అన్నట్టుగా వీళ్ళేదో సరదాగా మాట్లాడుకుంటున్నట్టుగా యాక్టింగ్ చేసి, ఇక్కడ ఏమీ కానట్టుగా యాక్టింగ్ చేసి అతను మమ్మల్ని అందరినీ కూడా తప్పుదారి పట్టించాడు. ఆ తర్వాత ఇక్కడే ఈ వైష్ణవిని చంపేసి ఇక్కడ 2 మంచాలు ఉన్నాయి. ఆ 2 మంచాలకేసి తల బాగా కొట్టేసి ఆ తర్వాత ఒక కత్తి తీసుకొని ఆమె చేతుల మీద నుదుటి భాగంలో కత్తిపోట్లు బాగా కత్తితో పొడిచి చంపేశాడు. తర్వాత ఇక్కడ మంచం ఉంటే ఆ మంచం కింద కూడా ఆ వైష్ణవి మృతదేహాన్ని ఆ మంచం కింద పడేసి ఏమీ ఎరగనట్టుగా వెళ్ళిపోయాడు. ఇక్కడ పోలీసులు వచ్చారు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు వచ్చి ఇక్కడ చూసారా, ఇక్కడ మొత్తం తవ్వి తీశారన్నమాట. ఎందుకంటే మొత్తం బ్లడ్ ఇక్కడ నుంచి మొత్తం బ్లడ్ పారుతా ఉంది. ఈ అరుగుకి మొత్తం కూడా బ్లడ్ అంటుకుని ఉంది. దీన్ని ల్యాబ్ టెస్ట్ కోసం పోలీసులు కూడా విచారణలో భాగంగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత చంపేసిన తర్వాత ఉదయం 6 గంటలకి మెల్లగా బయటకు వచ్చాడు. ఏమి ఎరగనట్టుగా బయటకు వచ్చాడు. తర్వాత డోర్ కూడా వేసేసాడు. డోర్ వేసి ఇక్కడ కటన్ ఉంది కదా, ఈ కటన్ కూడా లాగేసి ఏమీ తెలియనట్టుగా ఇక్కడికి వచ్చి బ్రష్ చేసుకుని, నేను అసలు నాకు ఏ పాపం తెలియదు అన్నట్టుగా వచ్చి ఇక్కడే బ్రష్ చేసుకుని ఇటు రోడ్డు మీద ఎవరున్నారో చూసుకుని, ఎవరన్నా మనుషులు ఉన్నారా లేదా, ఎందుకంటే అతనికి రక్తపు మరకలు అయిపోయినాయి. ఎందుకంటే వైష్ణవిని చంపిన తర్వాత అతని షర్ట్ మొత్తం కూడా రక్తమైంది. ఆ షర్ట్ విప్పేసి వేరొక షర్ట్ వేసుకుని ఏమీ ఎరగనట్టుగా ఇక్కడే బ్రష్ చేసుకుంటే వాళ్ళందరూ అనుకుంటారు కదా, రోజులాగే లేచి బ్రష్ చేసుకుని ఏదో పని మీద వెళ్తున్నాళ్ళే అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇంత దుర్మార్గంగా రాక్షసుల్లాగా కన్న కూతుర్ని ఇక్కడ మా బిడ్డను చంపేసి వెళ్ళిపోయాడని చెప్పి అసలు మేము అనుకోలేదు అని చెప్పి వీళ్ళ తల్లి చెప్తుంది, వైష్ణవ తల్లి చెప్తుంది. వీడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బైక్ తీసుకుని ఇక్కడ బ్రష్ చేసుకుని బైక్ తీసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. తర్వాత ఇతను వెళ్ళిపోయిన తర్వాత అరగంట అవుతుంది, గంట అవుతుంది, గంటన్నర అవుతుంది. ఏంటి అమ్మాయి ఇంకా లేవలేదు, 4 నెలల గర్భం ఉంది. తర్వాత ఉదయాన్నే ప్రతిరోజు పిలిచేది, అమ్మని పిలిచేది, ఏదైనా తీసుకురమ్మని చెప్పి అడిగేది. ఏదైనా వామిటింగ్ వస్తుంటే బయటకు వచ్చి వామిట్ చేసుకునేది. కానీ అసలు ఏమాత్రం అలికిడలేదు ఏంటని చెప్పి డోర్ తీసి చూశారు. డోర్ తీసి చూస్తే రక్తపు మడుగులో పడిపోయింది. ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కత్తిపోట్లు ఉన్నాయి. అక్కడ మంచానికి కూడా రక్తం అంటుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఇక్కడ దృశ్యాలు చూడండి. ఇక్కడ మంచానికి కూడా రక్తం ఏ విధంగా అంటుకున్నదో చూడండి. ఇదే ఒక సజీవ సాక్ష్యంగా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మంచం కోళ్ళకి ఇక్కడంతా కూడా వైష్ణవి బ్లడ్ మరకలు అనేవి ఇక్కడ చాలా స్పష్టంగా, అంటే కత్తితో పొడిచిన తర్వాత నుదుటి మీద, చేతుల మీద, గొంతు పీసికి చంపిన తర్వాత ఆ రక్తం అంటుకుంది. మంచం కింద పడేశాడు. మొత్తం బ్లడ్ కూడా కారి మంచానికి ఏ విధంగా అంటుకుందో ఇక్కడ చాలా క్లియర్గా ఈ దృశ్యం కూడా మనకు కనిపిస్తోంది. నిజంగా తల్లిదండ్రులు చాలా బాధతో మాట్లాడుతున్నారు, ఆవేదనతో మాట్లాడుతున్నారు. వాడు అసలు ఏమీ తెలియనట్టుగా మా అమ్మాయిని చంపేసి వెళ్ళిపోయాడు, వాడికి ఉరిశిక్ష వేయాల్సిందే, వాడిని చంపాల్సిందే అంటూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. కొద్దిసేపటి క్రితమే ఉగాది పండుగ రోజు ఆ వైష్ణవి బతుకుంటే గనక మా ఇంట్లో ఒక పండగ వాతావరణం కనిపించేది. ఇంటిల్లిపాదు నవ్వుకుంటూ ఆమె వీడియోలు చేసుకుంటూ చాలా సంతోషంగా గడిపి ఉండేవాళ్ళం. కానీ అసలు పండగ లేకుండా పోయింది. మా అమ్మాయి లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కోరుట్ల పట్టణంలో మెయిన్ సెంటర్లో అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఆందోళన చేశారు.
మా అమ్మాయికి న్యాయం జరగాలంటే వాడిని కఠినంగా శిక్షించాలి, వాడిని చంపేయాల్సిందే, వాడిని మాకు అప్పగించండి అంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీరు స్క్రీన్ మీద దృశ్యాల్లో కూడా చూడొచ్చు. ఇక చూడండి ఆ తల్లి ఎంత బాధపడుతుందో చూడండి, కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా అసలు ఆమె అసలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవట్లేదు. ఏడ్చి 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 గుండె కూడా బరువెక్కిపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు కళ్ళలోంచి నీళ్లు రావట్లేదు, కన్నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి అన్నట్టుగా. ఎందుకంటే ఏడ్చి ఏడ్చి అలాంటి సిచ్యువేషన్ ఉంది. అన్నలు కూడా ఎంతో మంది, మొత్తం 13 మందికి పైగా అన్నలు ఉన్నారు. ఒకే ఒక్క బంగారు తల్లి. ఈ బంగారు తల్లి జీవితం చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి మేము భావించాం, కానీ ఈ విధంగా అవుతుందని చెప్పి అసలు అనుకోలేదంటూ చాలా బాధకి గురవుతా ఉన్నారు. ఒక్కసారి